ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అనేది సరైనటువంటి గాడి అంటే తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేనే నేను ఎలక్షన్ నిలబడేటప్పుడు ఒక ఎంపీకి 5 కోట్లు ఇచ్చాను. 5 కోట్లు ఎలా ఇచ్చానంటే బ్యాంకు ద్వారా ఇంత, ఇంకొక ద్వారా ఇంత, అతను లెక్కలు చెప్పి గెలిచిన ఎంపీ మొత్తం ఇసుక మీద పడి వ్యాపారం చేస్తున్నాడు, నేచురల్ రిసోర్సెస్ మొత్తం కూడా నాశనం చేస్తున్నాడని తెలుగుదేశం పార్టీలోనే ఈరోజు వాళ్ళకే వాళ్ళు ప్రశ్నించుకుని సమాధానం చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే ప్రశ్నిస్తోంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బుకాయిస్తున్నారు. పాపం ఇక్కడ జరుగుతున్న అంశాలకి దుబాయ్ నుంచి ఒకరు, ఆస్ట్రేలియా నుంచి ఒకరు తండ్రి కొడుకులు పోటీపడి బుకాయించాలని చూసినా ఎక్కడ ఏమాత్రం ఏ ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే అయితే మెడికల్ కాలేజీ కట్టడం అంత ఈజీ అనుకున్నారా అని మంత్రిగా ఉన్నటువంటి ఒక మంత్రి, ఎమ్మెల్యే కమ్ మినిస్టర్, మెడికల్ కాలేజీలు ఎలా కడతారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 5 సంవత్సరాల్లో కరోనా ఉన్నప్పటికీ, అనేకమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ 17 మెడికల్ కాలేజెస్ ని ఎలా తీసుకొచ్చి ఎలా స్టార్ట్ చేసిందో, ఎలా కొన్నింటి కనపడి సంపద సృష్టిస్తాం అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అదేదో దుబాయ్ లో ఉందట, లేకపోతే ఇంకో చోట ఉందట, అడగబరిగెత్తున్నాడు. ఇక్కడ కాదు సృష్టించడం. డర్టీయెస్ట్ పరిపాలన, ది వరస్ట్ అడ్మినిస్ట్రేషన్. నోబడీ అడ్రసింగ్ ప్రెజెంట్. రైతుల గురించి, రైతాంగాన్ని గురించి, పంట నష్టాల గురించి, వాళ్ళ దిగుబడుల గురించి, మార్కెట్ రేట్ల గురించి ఈ రాష్ట్రంలో మాట్లాడటానికి మంత్రి కరువయ్యాడు, ప్రభుత్వం కరువైపోయింది. రైతాంగాన్ని వదిలేసి మీరు ఎక్కడ పెట్టుబడుల కోసం ఎక్కడ తిరుగుతున్నారు అంటే రైతులు మీరు ఏ విధంగా భావిస్తూ ఉన్నారు? ముఖ్యం కాదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పేర్లు రాసుకుని వాళ్ళని శిక్షించడం కోసం రెడ్ బుక్ అనే దాన్ని ఒకదాన్ని చూపిస్తున్నారేమో అనుకున్నారు. కానీ రెడ్ బుక్ అనేది తన పార్టీలోనే తన ప్రజల మీదనే ప్రయోగించే దశలోకి ఈ రోజు రెడ్ బుక్ వెళ్ళిపోయిందని తెలుగుదేశాన్ని కూటమిని గెలిపించినట్టు ప్రజలను. డిప్యూటీ సీఎం గా ఉన్న అతను తన నియోజకవర్గాన్ని వదిలేసి భీమవరంలో ఏలు పెట్టి భీమవరంలో ప్యాకెట్ ఆడుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ ఏం చేస్తున్నాడనే డైరెక్ట్ గా డీజీపీకి ఒక లెటర్ రాసి, అంటే ప్యాకెట్ ఉన్నట్టా లేదు. ప్యాకెట్ ఉంటే ఇది నాణ్యమైన ప్యాకెట్ అందామా, నాణ్యమైన మందులాగా ఏమో చంద్రబాబు నాయుడు గారు నాణ్యమైన ప్యాకెట్ ఏమైనా ఆడిస్తున్నాడేమో.